టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు కీలక సమయంలో ఫామ్ అందుకుంది. గ్రూప్ స్టేజ్లో 4-4 మ్యాచ్లు గెలిచిన టీమిండియా సూపర్ 8ను ఓటమితో ఆరంభించింది. సౌత్ ఆఫ్రికా చేతిలో భారీగా ఓడిపోవడంతో ఒక్కసారిగా సెమీస్ రేస్లో వెనుకబడింది. దీంతో టైటిల్ ఫేవరెట్ కాస్త టోర్నీ నుంచే నిష్క్రమించే పరిస్థితుల్లో పడింది. అయితే గురువారం వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా గెలవడంతో టీమిండియాకు బిగ్ రిలీఫ్ దక్కింది. రన్ రేట్తో సంబంధం లేకుండా మిగిలిన మ్యాచ్లు గెలిస్తే సరిపోతుందని తేలిపోవడంతో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. బ్యాటింగ్ లో ఫామ్ లో లేని ఆటగాళ్లంతా ఈ మ్యాచ్ తో టచ్ లోకి వచ్చేశారు. సంజు శాంసన్ కాస్త నిరాశపరిచిన మిగిలిన బ్యాటర్లందరూ రాణించారు. అభిషేక్ శర్మ, హార్దిక్ మెరుపు హాఫ్ సెంచరీలతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత్ జింబాబ్వే మ్యాచ్ పూర్తవగానే 4 పాయింట్లతో ఉన్న సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అటు వెస్టిండీస్ ప్లస్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉండగా భారత్ కూడా 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే ఈ గ్రూప్ నుంచి భారత్ కు మిగిలిన మ్యాచ్ వెస్టిండీస్ తోనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. అక్కడ ప్రత్యేకంగా ఆలోచించేది ఏమీ లేదు. భారత్ వెస్టిండీస్ జట్లలో ఎవరు గెలిస్తే ఆ జట్టు రెండో సెమీ బెర్త్ దక్కించుకుంటారు. ఈ రెండు జట్లు సౌత్ ఆఫ్రికాపైనే పరాజయం పాలవగా జింబాబ్వే జట్టుపై విజయాలు సాధించి 2 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి. ఇప్పుడు ముఖాముఖి పోరులో ఎవరు గెలిస్తే వారికి సెమీస్ బెర్త్ లభిస్తుంది. కాగా జింబాబ్వేపై మన బౌలర్లలో హర్షదీప్ సింగ్ రాణించగా మిగిలిన బౌలర్లు కాస్త పరుగులు ఇచ్చేయడం ఒక విధంగా టెన్షన్ పెట్టే అంశమే. ఎందుకంటే విండీస్ జట్టులో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వారిని కట్టడి చేయకుంటే భారత్ ఇంటిదారి పట్టడం ఖాయం. అందుకే డెత్ బౌలింగ్ కాస్త మెరుగుపడితే చాలు టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది.